హ్మ్. ఈరోజు మాత్రం అవ్వలేదు. ఓకే. ఫీడ్‌బ్యాక్ కావాలండి. ఎట్లా ఉంది మీ క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. నేను యాక్చువల్‌గా అకౌంట్స్ సైడ్ కాదు, బీటెక్. ఓకే. అయినా కూడా నాకు అర్థమవుతున్నాయి. నేను ఇంతకు ముందు ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఇది జాయిన్ అవ్వక ముందే మీ క్లాస్ విన్నాను సార్ యూట్యూబ్‌లో. హ్మ్. అది అర్థమవుతున్నాయని నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్ నుంచి కాల్స్ వచ్చినా కూడా దీంట్లో జాయిన్ అయ్యాను. అంటే హ్మ్. తెలుగులోనే ఓకే. ఓకే. ఫస్ట్ టైం కాబట్టి అకౌంట్స్ సైడ్. హుహు. క్లాసెస్ అన్నీ క్లియర్ ఉన్నాయి కదా మీకు? ఏంటి సార్? క్లాసెస్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి కదా? క్లాసెస్ అన్ని క్లియర్‌గానే ఉన్నాయి. ఓకే. ఎలా ఉంది? అది కాన్ఫిడెన్స్‌గా ఉన్నారా మీరు? జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉన్నాయి సార్. కానీ ఇంకొకసారి చేసి ఇప్పుడు మీరిచ్చిన నోట్స్ ఒకసారి చదివి మళ్ళా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్. నోట్స్ మొత్తం ప్రిపేర్ అవుతున్నారా? అవుతున్నాను సార్. మీరు చెప్పేది కాకుండా నేను అంటే మీరు క్లాస్ చెప్పేటప్పుడే నేను రాసుకుంటాను కొన్ని హ్మ్. నీట్‌గా. అవి మీరు ఇచ్చిన నోట్స్ ప్లస్ నేను రాసుకునే నోట్స్ 2 చూసుకుంటున్నాను. ఓకే. ఓకే. నోట్స్ అనేది మ్యాండేటరీ అండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయటం అనేది ఎలాగైనా చేయొచ్చండి. ఓకే కాన్ఫిగరేషన్ సార్. కన్నా నోట్స్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ ప్రిపరేషన్ చేయండి. థియరిటికల్ ఆ, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే కష్టం. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే కాన్ఫిగరేషన్స్ పైన కొంత గ్రిప్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మేజర్‌గా థియరిటికల్ నాలెడ్జ్ పైన కంప్లీట్ గ్రిప్ ఉండాలండి. అదుంటేనే ఆ. మీకు సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతారు. లేకపోతే కష్టం మరి. మీకు నేను ప్రతి టాపిక్‌కి నోట్స్ ఇస్తున్నాను. మొత్తం చదువుతున్నారా మీరు? చదువుతున్నాను సార్. ప్రతి టాపిక్ నోట్స్ చదువుతున్నారా? ప్రతి టాపిక్ డైలీ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? నోట్స్ డైలీ అంతా కూడా. డౌన్లోడ్ చేసుకుంటున్నాను. హ్మ్. మీరు నోట్స్ ఇచ్చేది కాకుండా మళ్ళీ నేను మీరు చెప్పేటప్పుడే ఏదైనా ఇంపార్టెంట్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నప్పుడు నేను నోట్ చేసుకుంటున్నాను. అది నోట్ మార్క్ చేసుకుంటున్నా. పెట్టుకుంటున్నాను. ఆ! మార్క్ పెట్టుకుంటున్నాను. అంటే నోట్స్‌లో చెప్పిన ప్రతి పాయింట్ చదవండి. ఏది మిస్ చేయకండి. ఓకే. ఓకే. అది. ట్రైనింగ్ అయితే ఓకే కదా మీకు? ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ ఆ, చేసారా? తక్కువ ఆ, అమౌంట్‌లో. సార్ అసలు తక్కువ అమౌంట్లో ఎంతకంటే ఎక్కువ ఎక్కడే చెప్పదు సార్. నిజంగా నేను చూశాను. ఆ! అంత క్లియర్‌గా లేదు. అందుకని నేను ఒక 5 ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి కలిసి మళ్ళీ అక్కడ వద్దనుకుని మళ్ళీ ఇది మీకు కాల్ చేసి నేను జాయిన్ అయ్యాను ఆన్లైన్. హ్మ్. సో, డైలీ టైమ్‌కి అటెండ్ అవ్వండి. అట్లాగే మీకు ఇంకోటి మీరు క్లాసెస్ ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఉందా? అలా అయితే నేను మీకు కాల్ చేసి అడుగుతాను సార్ ఖచ్చితంగా. డౌట్స్ అయితే ప్రస్తుతానికి మీకు ఏం లేవా? లేదు సార్. ఒకటి ఇప్పుడు S4 హనాలో అది మనం తీసుకోవచ్చా సార్ సర్వరు? ఎస్/4HANA సర్వర్ ఇస్తానండి. మీరు ఫస్ట్ ఈసీసీ నేర్చుకున్న తర్వాత హనా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. ఎందుకంటే డైరెక్ట్‌గా హనాకి వెళ్లి కూడా చేయొచ్చు. అట్లా ఏం లేదు. బట్ ఈసీసీ పైన ఫస్ట్ కమాండింగ్ వచ్చిన తర్వాత ఎస్/4HANA నేను మీకు వీడియోస్ ఇస్తాను. అవి చూసి చేయండి. ఓకే. ఓకే. ఇది అయిపోయిన ఎందుకంటే తర్వాత ఈసీసీ అయిపోయిన ఇది అయిన తర్వాత. తర్వాత ఈసీసీ ఒకసారి ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత సరే కంప్లీట్‌గా ఎస్/4HANA ప్రాక్టీస్ చేయండి. సరే. డైరెక్ట్‌గా ఎస్/4HANA కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోకూడదని ఏం లేదు. డైరెక్ట్‌గా ఎస్/4HANA కూడా నేర్చుకోవచ్చు. బట్ ఏదైనా ఒకటేనండి. ఎట్లైనా సరే మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు. కానీ ఈసీసీ నేర్చుకుంటే మీకు ఒకేసారి 2 నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము. 100% కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేసారి మీరు ఏదన్నా ఒకటి నేర్చుకోండి. ఈసీసీ ఆర్ ఎస్/4HANA. సో, నేర్చుకున్న తర్వాత మీరు సెకండ్ వెళ్ళండి. బట్ ఎనీవే ఈసీసీ నేర్చుకుంటే హనా నేర్చుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. బోత్ ఆర్ ఏంటంటే 90% యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. ఇప్పుడు ఎస్/4HANA అనుకోండి, లెడ్జెస్ అనేవి అడిషనల్‌గా యాడ్ అవుతాయి. ప్లస్ కంట్రోలింగ్ ఏరియా కూడా చేస్తాం. ఈసీసీ అనుకోండి, డైరెక్ట్‌గా లెడ్జెస్ అవేం లేకుండా కూడా చేయొచ్చు. ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. కంట్రోలింగ్ నేర్చుకోకుండా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఈసీసీ పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి. నోట్స్ మొత్తం చదవాలి. ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ అంతా కూడా చాప్టర్ వైస్ ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్ వైస్ నోట్స్ ప్రిపేర్ అయితేనే మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది ఉంటది. లేకపోతే ఉండదు. ఓకే. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కూడా మీరు కంప్లీట్‌గా నోట్స్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇంటర్వ్యూస్ అట్‌లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ టార్గెట్ పెట్టుకోవాలి. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితేనే మీకు జాబ్ వస్తది. సార్ లేకపోతే ఇప్పుడు రాదు. ఫ్రెషర్ కింద జాయిన్ అయితే మామూలుగా ఫ్రెషర్‌గా కాల్స్ చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఫ్రెషర్‌గా కూడా జాబ్ కొట్టొచ్చు. బట్ తక్కువ వేకెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట ఫ్రెషర్‌గా అయితే. ఇప్పుడు మేము ఫ్రెషర్స్ లెక్కే కదా సార్. ఫస్ట్ టైం ఇది మాకు. మీది పీజీ ఎప్పుడైపోయింది మీది? నాకు ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ సార్ నేను. సెకండ్ ఇయర్ అయిపోయింది కదా! అప్పుడు ఏం చేద్దామంటే ఎండ్ యూజర్ రెజ్యూమ్ ప్లస్ కన్సల్టెంట్ 2 పెడదాం. ఏదొస్తే అది జాయిన్ అయిపోండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఫ్రెషర్‌గా జాబ్ రాలేదనుకుందాం కన్సల్టెంట్‌గా. అప్పుడు ఏం చేయాలి? ఎండ్ యూజర్‌గా పెట్టుకోవాలి. ఎండ్ యూజర్‌గా పెట్టుకుంటే జాబ్ వస్తది. స్టార్టింగ్ 30,000, 40,000 ఉంటది.
సో ఒకవేళ మీరు అది చేసుకుంటూనే తర్వాత కన్సల్టెంట్ గా కూడా ట్రై చేయండి. లేదు డైరెక్ట్ గా కన్సల్టెంట్ గా జాబ్ వస్తే ఓకే, హ్యాపీ. ఓకే. మీకు ఆప్షన్స్ అనేవి టూ వేస్ లో ట్రై చేయాలి. ఏదో ఒకటి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్లు ట్రై చేయాలి. ఎంబీఏ ఇయర్ అయిపోతుందా మీది? ఈ ఇయర్ అయిపోతుంది సార్. ఎక్కడ చదువుతున్నారు మీరు? నేను తిరుపతి సార్. ఏ కాలేజ్? ఎస్వి యూనివర్సిటీ. ఎస్వి యూనివర్సిటీ. ఆ, ఓకే ఓకే. సో ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అయింది సార్, ఇంకా ఫైనల్ ఇయర్ ఉంది. ఇంకొకటే 4 సెమిస్టర్స్ ఎంబీఏలో అవును ఉంటుంది. సార్. 4 సెమిస్టర్స్ కాబట్టి ప్రాబ్లం లేదులేండి. ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. కోర్స్ అయిన వెంటనే ఇప్పుడు మీరు కోర్స్ అది అవ్వకపోయినా కూడా జాయిన్ చేయించుకుంటారు కదా సార్. ఇప్పుడు కోర్స్ ఇది మనకి ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఫుల్ సెకండ్ ఇయర్ అవ్వకపోయినా జాయిన్ అప్ చేసుకుంటారు కదా. అప్పుడు మీరు డిగ్రీ బేస్ మీద అప్లై చేయాలి. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మీరు డిగ్రీ బేస్ మీద అప్లై చేస్తే మీరు ఏదో ఒకటి అంటే డిగ్రీ బేస్ మీద అప్లై చేసి జాబ్ వస్తుంది. డిగ్రీ ఏంటి మీది? నాది డిగ్రీ అంటే బీటెక్ చేశాను సార్ నేను యాక్చువల్గా. డిగ్రీ బీటెక్ చేస్తారా? సో డిగ్రీ మీద కూడా అప్లై చేయొచ్చు మీరు. ఓకే. డిగ్రీ పెట్టేసి కన్సల్టెంట్ గా అప్లై చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు గ్యాప్ ఉంటుంది కదా, ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఏదన్నా యాడ్ చేసుకుని మీరు కన్సల్టెంట్ గా కూడా ట్రై చేయొచ్చు. ఈజీగా వస్తుంది జాబ్స్. ఓకే. కానీ ఎనీవే ఒకటి కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ గ్రో చేసుకుంటేనే మీకు కంప్లీట్ గా బెస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది, లేకపోతే కష్టం. అది మాత్రం క్లియర్ అండి. నాలెడ్జ్ ఉంటేనే జాబ్ అనేది వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. కష్టపడాలి, కష్టపడితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్స్ అనేవి రావండి. ఎందుకంటే బయట మార్కెట్ లో ఏంటంటే ఎస్ఏపీలో మేజర్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ అనేది హెవీ ఉంది. సో కాంపిటీషన్ ని రీచ్ అవ్వాలంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది. జాబ్ అనేది మాత్రం రావాలంటే మాత్రం సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. చాలా మంది కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రిపేర్ అవ్వకుండా సబ్జెక్ట్ అనేది వదిలేస్తుంటారు. అట్లా వదిలేస్తే మాత్రం జాబ్స్ అనేవి రావండి. అది మాత్రం క్లియర్, ముందే చెప్తున్నాను. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత గ్యారంటీగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. సరే సరే. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ.